ఈడీ బోడి మోడీ ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్తాను. ఇంకేం చెప్పాలి వాళ్ళకి? ఈ రోజు దొంగల చేతిలో తాళం ఉంది. ఇక్కడ అధికారం దొంగల చేతిలో ఉంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. నీ మీద ఈడీ కేసు పెడతావు. నేను ఈడే బోడే రాబే నేను కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తారు. ఎందులో కడుగుతారో అది చెప్పాలా? నీళ్ళలో కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తర్వాత తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 1న జరుగుతోంది. కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. అక్కడ మోదీకే మా డాడీని చూస్తే టెన్షన్ కదా. మోదీకే మా డాడీని చూస్తే టెన్షన్ కదా. అయోధ్య రామ మందిర్ ఇష్యూ మీద ఇన్విటేషన్ ఏం రాలేదు. అయినప్పటికీ రాముడు అందరివాడు కొందరివాడు కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది. ఆమె ప్రతిరోజు ఉదయం ధ్యానం చేస్తున్నారని, మిగిలిన సమయంలో భగవద్గీత పఠనంతో పాటు మరికొన్ని బుక్స్ చదువుతూ దినచర్యను కొనసాగిస్తున్నారని జైలు అధికారులు తెలిపారు.